మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరించబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ గారు నమ్మే సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలో ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేసిన చైతన్య దీప్తి గాంధీజీ. ఆయన జన్మదినం అక్టోబరు 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటన ద్వారా ప్రపంచ పౌరులు ఆయనకు నివాళులర్పించటం ఆయన సిద్ధాంతాలకు విశ్వవ్యాప్త అంగీకారమే. కొల్లాయి కట్టి, చేతిలో భగవద్గీత పట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహం, అహింసలను ఆచరణలో పాటించటానికి ఎంతో ఆత్మధైర్యం కావాలని బోధించిన నిత్య సత్యాన్వేషి మహాత్మా గాంధీ. భారత జాతి పితగా, మహాత్ముడిగా పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన సాధించిన నాయకుల్లో అగ్రగణ్యుడు. జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే, ఈశ్వర సాక్షాత్కారం కోసమే. సత్యంతో నేను చేసిన ప్రయోగాల్ని వివరించటం నా లక్ష్యం. సత్యం మాత్రమే ఎల్లప్పుడూ జయిస్తుందని నా విశ్వాసం అంటూ తన జీవిత అనుభవ సారాన్ని విపులంగా విశదీకరించిన కర్మయోగి కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథకు సత్యశోధన అన్న నామకరణం చేశారు. అందుకే మన భారత రాజ్యాంగ ధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది. 163 భాగాలుగా ఉన్న మహాత్మా గాంధీ ఆత్మకథ సత్యశోధనలో మొదటి భాగం జననం. ఈ భాగంలో గాంధీ గారి వారసత్వం, కుటుంబ నేపథ్యం, ఆయనపై తల్లిదండ్రుల ప్రభావం గురించి చెప్పటం జరిగింది. తన పుట్టినరోజు చెప్పి తాను బడిలో చేరిన విషయం, బాల్య జీవితానుభవాన్ని చెప్పారు. మహాత్మా గాంధీ గారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం. గాంధీ ఆత్మకథలో మొదటి భాగం జననం విందాం. గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని ప్రతీతి. కానీ మా తాతగారి పూర్వపు 3 పురుషులు కటియావాడుకు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పనిచేశారు. మా తాతగారి పేరు ఉత్తమచంద్ గాంధీ. ఆయనకు ఓతా గాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమపాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోరుబందరు దివాన్గిరి విడిచిపెట్టి జూనాగఢ్ అనే సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ ఆయన నవాబుకు ఎడమ చేత్తో సలాం చేశాడట. ఆ అవిధేయతకు కారణం ఏమిటని ప్రశ్నించగా కుడి చేయి ఇదివరకే పోరుబందరుకు అర్పితమైపోయిందని సమాధానం ఇచ్చాడట. భార్య చనిపోగా ఓతా గాంధీ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 4 కొడుకులు, రెండో భార్యకు 2 కొడుకులు పుట్టారు. ఓతా గాంధీ కొడుకులంతా ఏకగర్భ సంజాతులు కారని బాల్యంలో నాకు తెలియదు. ఆ విషయం ఇతరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నానని కూడా చెప్పలేను. ఆ 6 అన్నదమ్ముల్లో 5వ వాడు కరమ్చంద్ గాంధీ. ఆయనకు కాబా గాంధీ అని మరో పేరు కూడా ఉన్నది. 6వ వాడు తులసీదాసు గాంధీ. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబా గాంధీ మా తండ్రి. పోరుబందరు ప్రధానమాత్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడిగా పనిచేశారు. తరువాత రాజకోట దివానుగాను, ఆ తర్వాత బికనేరుకు దివానుగాను పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నాడు. కబా గాంధీకి 4 పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్యకు, రెండో భార్యకు 2 కూతుళ్లు పుట్టారు. 4వ భార్య పుత్తలీబాయి,
ఆమెకు ఒక కుమార్తె, 3 కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు, కానీ కోపిష్టి, కొంచెం విషయలోలుడని చెప్పవచ్చు. ఎందుకంటే 40 ఏళ్లు గడిచాక 4వ పెళ్లి చేసుకున్నాడు కదా. ఆయన లంచగొండి కాదని, ఇంటా బయట కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థానాభిమానం సర్వవిదితం. ఆయన ప్రభువగు రాజకోటరాజును అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంటు ఒకనాడు తోలనాడేసరికి కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఏజెంటుకు కోపం వచ్చింది. పొరపాటు చేశానని ఒప్పుకొని శరణు వేడితే క్షమిస్తానని అన్నాడు. కానీ కబాగాంధీ అందుకు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటల పాటు నిర్బంధించి ఉంచాడు. అయినా ఆయన భయపడలేదు. ఆ తరువాత ఆయనను విడిచిపెట్టారు. మా తండ్రి గారికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువల్లనే మాకు బహు తక్కువ ఆస్తి మిగిలింది. మా తండ్రి చదివింది 5వ తరగతి వరకే. చరిత్ర, భూగోళం ఆయన ఎరుగడు. కానీ ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహార జ్ఞానంలో దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించటంలో మేటి. కనుకనే వేలాది మంది జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన పరిచయం ఆయనకు తక్కువగా ఉండేది. దేవాలయాలను దర్శించటం, మత సంబంధమైన వాదాలు వినటం వల్ల చాలామంది హిందువుల వలనే ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతాపారాయణం ప్రారంభించారు. ప్రతిరోజు శ్లోకాలు పఠిస్తూ ఉండేవారు. మా అమ్మగారు పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో నాటుకుంది. ఆమెకు దైవచింతన అధికం. ప్రతిరోజు పూజ చేయకుండా భోజనం చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్ళి రావటం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె చాతుర్మాస్య వ్రతం. వర్ష ఋతువునందు 4 మాసాలు ఒకపూట భోజనం చేసే వ్రతం మానటం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉండేది. జబ్బు చేసినప్పుడు దాన్ని సాకుగా తీసుకొని నోములు మానటం ఎరగదు. ఒక పర్యాయం ఆమె చాంద్రాయణ వ్రతం, చంద్రుని పెరుగుదలను బట్టి భోజన పరిమాణం పెంచటం, తగ్గించడం అనే వ్రతం ప్రారంభించి మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. 2-3 రోజుల ఉపవాసం అంటే ఆమెకు లెక్కలేదు. చాతుర్మాస్య వ్రతపు రోజుల్లో ఒక పూట మాత్రమే భుజించటం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి రోజు విడిచి రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుని చూసి గాని భోజనం చేయనని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనం అయిందని మా అమ్మకు చెప్పేందుకై పిల్లలమంతా సూర్యుడి కోసం నిరీక్షిస్తూ డాబా మీద నిలబడి హఠాత్తుగా సూర్యుడు కనిపించినప్పుడు గబగబా మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా సూర్యుడు వచ్చాడు అని చెప్పిన రోజులు నాకు గుర్తు ఉన్నాయి. సూర్యదర్శనం కోసం ఆమె పరుగున బయటికి వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు మబ్బుల చాటున దాక్కునేవాడు. ఇవాళ నేను భోజనం చేయటం ఈశ్వరుడికి ఇష్టం లేదు కాబోలు అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది. మా అమ్మకు వ్యవహార జ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు ఆమెకు బాగా తెలుసు. రాణివాసంలో గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని నేను కూడా మా అమ్మ వెంట తరచూ రాణివాసానికి వెళుతూ ఉండేవాణ్ణి. రాజమాతకు మా అమ్మకు మధ్య జరుగుతూ ఉండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కబాగాంధీ పుత్తలీబాయి దంపతులకు సుదామాపురి అను పోరుబందరులో 1869 సంవత్సరం అక్టోబరు 2వ తేదీన శుక్ల సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం నేను జన్మించాను. పోరుబందరులో నా శైశవం గడిచింది. నన్ను బడిలో చేర్చటం నాకు గుర్తు ఉంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది. అప్పుడు తోటి పిల్లలతో పాటు
మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేకపోవటాన్ని తలుచుకుంటే నా బుద్ధి మందమైనదని, నాకు జ్ఞాపక శక్తి తక్కువని స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఒకటే ఒకటి అప్పడం ఒకటి, అప్పడం పచ్చి కొట్టు. మొదట ఖాళీ చోట పంతులు పేరు, రెండవ ఖాళీ చోట తిట్టు ఉండేది. వాటిని వ్రాయి